అందుకనే మా స్కూల్లో కూడా అన్ని చెట్లు పెట్టడం జరిగింది. ఒక 25 తొట్లలో పెట్టడం జరిగింది. దాన్ని మెయింటైన్ చేస్తున్నాం. ఎకో క్లబ్ ఉంది మాకు. దానివల్ల మనకి పిల్లలకు కూడా ఒక అవగాహన వస్తుంది. దానివల్ల మనకి కొన్ని సిటీస్ చూస్తున్నాం, ఇప్పుడు ఢిల్లీలో చూస్తున్నాం, పొల్యూషన్ చాలా ఎక్కువైపోయి చాలా పొల్యూటెడ్ అయిపోయింది. అదే బెంగళూరులో కొన్ని చెట్లు ఎక్కువ ఉండడం వల్ల కూడా చాలా ప్లీజెంట్గా ఉంది. ఇప్పుడు మన హైదరాబాద్ కూడా సెకండ్ పొజిషన్లో ఉంది. మనం కూడా చెట్లు చాలా గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్ చేసుకుంటూ చెట్లు నాటడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఏంటంటే పొల్యూషన్ని మనం ట్రాఫిక్ పొల్యూషన్ కానీ వెహికల్స్ పొల్యూషన్ కానీ ఈ చెట్లు ఉండడం వల్ల మనకు రోడ్డు మధ్యలో ఆ పొల్యూషన్ అంతా కొంచెం చెట్లు తీసుకోవడం వల్ల మనకు కొంచెం తగ్గుతుంది. ఆ ప్రెషర్ తగ్గుతుంది. మనకి డైరెక్ట్గా మనం ఎఫెక్ట్ కాకుండా దానివల్ల కూడా మనకి చాలా సైనస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, క్యాన్సర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొన్ని చెట్లను తీసేశారు కూడా, కొన్ని మన గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు కొన్ని చెట్లు పాలేవని. మన గవర్నమెంట్ కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా కొన్ని లక్షల చెట్లు పెట్టారు. ప్రతి హైవే రోడ్డు మీద డివైడర్లలో చెట్లు పెట్టారు. చాలా మంచి పద్ధతి. అది డిసిప్లిన్ కూడా వస్తుంది మనకి. దాన్ని ఒక ప్రారంభంలాగా చూస్తాం, ఒక మనిషిలాగా చూస్తాం. మనం చూసి ఎక్కువ దాన్ని అంటే మనకు సిస్టమేటిక్ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలని మా స్కూల్లో చెట్లు పెట్టడం జరిగింది. అది ఒక్కో క్లబ్ అని ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క స్టూడెంట్ని మీరు ఒక 5 స్టూడెంట్ ఒక్కొక్క చెట్టుని మెయింటైన్ చేయండి చూడండి అని చెప్తున్నాం. ఇవన్నీ చాలా ప్లాన్గా చేస్తున్నాం మేము. ప్లాంటేషన్ ఈజ్ నీడ్ ఫర్ ద ఎవ్రీ మ్యాన్ డిపెండ్ ఆన్ ప్లాంట్స్. ఈరోజు కార్యక్రమం ఏంటంటే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. చెట్లు వల్ల మనకు ఉపయోగాలు. ఈ ఎండలు బాగా రావడానికి కారణము, ఎండలో వేడి తగ్గడానికి మనకి చెట్లు ఉంటేనే వేడి తగ్గుతుంది. ఈ వర్షాలు కూడా సక్రమంగా పడకపోవడానికి కారణం చెట్లు లేకపోవడం. ఈ చెట్లని ఏంటంటే నరికి వేయడం వల్ల సరైన వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల రైతులకు ఇబ్బంది జరుగుతుంది. ఇంకోటి భూగర్భ జలాలు కూడా అంతరించిపోతున్నాయి. ఈ భూగర్భ జలాలను కూడా మనము కాపాడాలంటే ప్రతి ఒక్కరూ, ఇంకోటి ఈ వాహనాల నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ని కూడా నివారణకి చెట్లు మెయిన్ కారణం. ఈ చెట్లు ఉండడం వల్ల ప్రతిదీ చెట్టు మనకి మానవ జీవన ఆధారానికి చెట్టుతో ముడిపడి ఉంటుంది. ఆ చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ మనకి ప్రాణవాయువుగా పనిచేస్తుంది. ఈ వాహనాల నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకి ఆ ఆక్సిజన్ ఇస్తుంది. చెట్లు నాటాలి ప్రతి ఒక్కరు. రైతులకు మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనము ఇప్పుడు ఉన్న సమాజంలో ఏమవుతుందంటే ఈ జనరేషన్లో రైతులు చాలా వరకు ఈ చెట్లు లేకుండా చిలకను కానీ పంట చేను కానీ సాఫీగా ఉంచుతారు. ఇంతకుముందు గెట్ల పొంటి చెట్లు ఉండేది మనకి. ఆ చెట్లు ఉండడం వల్ల మనకి కొన్ని పంటలకు కూడా అవసరం ఈ నీడ అనేది వర్షాలు అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ చిలకలలో పోయి చూస్తే అసలు చెట్టు అనేది కనిపిస్తలేదు. అందువల్ల కూడా ఇబ్బంది జరుగుతుంది. పంట సరిగా వస్తుంది, పంట చెట్టు నీడ ఉంటే పంట రాదని అనుకుంటుంది. కానీ చెట్టు నీడ కూడా అవసరం మనకి. చెట్లకు కూడా కంపల్సరీ అవసరము. ప్రతి రైతులు కూడా తన పొలాల గెట్ల పొంటి కూడా మనకు అవసరమైన చెట్లని నాటుకోవాలి. కంపల్సరీ అవసరం మనకి. రైతులకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ చెట్ల నుంచి. ఇంకోటి మనకి ఇంతకుముందు ఊర్లలో వేప చెట్లు కూడా ఉండేది. ఆ వేపకాయల నుంచి వచ్చే కాయల ఆ పంట పొలాలలో వేసుకోవడం మనకు ఒక ఎరువులకు పనిచేసేది. అట్లనమాట. మనకి ఆ చెట్లని లేకపోవడం వల్ల సరైన ఆక్సిజన్లు అందట్లేదు మనకి. ఇప్పుడు ఈ ఏసీ మన పట్టణాలలోకి వస్తే బాగా ఏసీలు పెడుతున్నాం మనం. ఈ ఏసీలలో వచ్చే రేడియేషన్ వల్ల ఆ వేడి ఎక్కిపోతుంది మనకి. ఆ వేడిని తగ్గించాలంటే చెట్లే మెయిన్ కారణం. మ్యాక్సిమం రోడ్ల పొంటి అప్పుడు ఆనాడు అశోకుడు చెప్పిండు రోడ్లకి ఇరువైపులా చెట్లు ఉండాలని. ఇప్పుడు ఆ రోడ్లకు ఇరువైపులా చెట్లు లేకుండా అయిపోతుంది మనకి. రోడ్లు విశాలంగా అవుతున్నాయి కానీ చెట్లు ఉండవు మనకి. ఎండకైనా నిలబడాలన్నా ఓ చెట్టు కింద ఉంటే ప్రశాంతంగా ఉండేది మనకి. ఏసీ గాలి కంటే ప్రశాంతత దొరుకుతుంది. ఈ ఏసీలకు అలవాటు పడి మనం చెట్లని నరికి వేస్తున్నాము. ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని సూచిస్తుంది. ఈరోజు అంశము చెట్లు నాటడం వల్ల కలిగేటటువంటి లాభాలు ఏంటి అనేది. అయితే ఇప్పుడు మనకున్నటువంటి మేరకు అడవులు లేకపోవడం వల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చెట్ల సంఖ్య అధికంగా లేక మనకు ఉష్ణోగ్రత అనేది బాగా పెరిగి ఇప్పుడు జూలై మాసంలో కూడా మనము ఏసీలు వేసుకునేటటువంటి పరిస్థితి వచ్చిందనమాట. అట్లా కాకుండా మనము పాఠశాలల్లో కానీ లేకపోతే కళాశాలల్లో కానీ ఆఫీసులలో కానీ మనము అనేక రకాల చెట్లు మనకు అందుబాటులో ఉన్నటువంటి చెట్లను
ప్రతి ఒక్క విద్యార్థికి ఇచ్చి వాళ్ళని చెట్లు పెట్టి చెట్లను సంరక్షించే బాధ్యత కూడా వాళ్ళని తీసుకోవాల్సిందిగా మనము వాళ్ళకు ఆజ్ఞాపించాలి. తర్వాత ఈ చెట్లను పెంచే క్రమంలో మనకు గ్రామంలో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఉపాధి హామీ పథకం కింద, అంటే ఇది ఒక నా యొక్క సలహా అండి, ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల కరువు పనిని ఆ విధంగా చేస్తారు కదా. అయితే గ్రామీణ ప్రాంతాలలో మనకు వేస్ట్ ల్యాండ్స్ అనేవి చాలా ఉంటాయి. అవి వేస్ట్గా పోకుండా ఈ సామాజిక అడవిని ఏర్పాటు చేసుకోవాలి. అంటే అక్కడ ఉన్నటువంటి గ్రామంలోని ప్రజలందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి వేస్ట్ ల్యాండ్ను అడవిలాగా, అంటే సామాజిక అడవిగా మనం అనేక రకాల చెట్లను, అంటే పండ్ల చెట్లను, కూరగాయల మొక్కలను, ఇలా మనకు లాభాలు వచ్చేటటువంటి అనేక రకాల చెట్లను పెంచుకోవడం వల్ల మనకు పచ్చదనంతో పాటు పరిశుభ్రతతో పాటు ఇంకా మనకు కావలసినటువంటి ఆర్థిక వనరు కూడా సమకూరుతుంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆర్థిక వనరుగా కూడా అడవి అనేది ఉపయోగపడటం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనము చెట్లను పెంచవలసినటువంటి బాధ్యత మనందరి, ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రధాన బాధ్యత అన్నమాట అది. ఇట్లా చెట్లు లేకపోవడం వల్ల మనకు ఉష్ణోగ్రత బాగా పెరిగిపోయింది. దాంతో మన ఆరోగ్య పరిస్థితి కూడా చాలా దెబ్బతినేటటువంటి ప్రమాదం ఉంది. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే మనం ఆరోగ్యం పూర్తిగా క్షీణించేటటువంటి ప్రమాద స్థాయిలో ఉన్నాము. కాబట్టి అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి, కొన్ని మొక్కలు నేను ఈ సంవత్సరం కొన్ని మొక్కలు నాటుతా అనేటటువంటి ఒక ప్రతిజ్ఞ లాగా చేసుకోవాలి. మనకు మనమే, ఎవరో చెప్తే మనం చేసేది కాకుండా మన పాఠశాల ఆవరణలో చాలా ప్లేస్ ఉందనుకోండి, మనం విద్యార్థులతో కలిసి కొన్ని మొక్కలు ఈరోజు నా బాధ్యతగా ఈ సంవత్సరంలో నేను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మొక్కలు పెట్టి వాటిని సంరక్షించుకొని వాటిని పెద్ద చేయవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఈ విధంగా మన ప్రభుత్వం కూడా ఈ యొక్క కార్యక్రమంలో చాలా చొరవ తీసుకొని చెట్లు, అనేక రకాలైనటువంటి చెట్లను పెట్టించి వాటిని సంరక్షించే బాధ్యత చేసినట్లయితేనే మనకు నెక్స్ట్ ఉన్నటువంటి టైంలో మనకు చల్లగా ఉంటుంది. కానీ లేకపోతే మనం ఈ విధంగానే మనం చూస్తూ ఉన్నట్టు చాలా ఉష్ణోగ్రత పెరిగి ఇంకా రకరకాల అనారోగ్య పరిస్థితులలో మనము చిక్కుకునే ప్రమాదం ఉంది. కాబట్టి అందరం కూడా కలిసి చెట్లను నాటి వాటిని సంరక్షించుకుందాం. Trees are very important to us. It gives us oxygen to breathe and live long life. Everyone should grow the trees and plant more trees surrounding of our houses and also in the house. Don't neglect the trees and don't cut the trees. Thank you. మనకు ప్రకృతిలో మొక్కలు అనేది చాలా అవసరము. ఈ ప్రపంచంలో మొక్కలు లేనిది ఏ జీవి కూడా జీవించలేదు. మొక్కలు ప్రతి వాటికి అవసరము. మనం కొన్ని లక్షల ఖర్చు పెట్టినటువంటి దొరకని స్వచ్ఛమైన ఆక్సిజన్ అనేది మనకు మొక్కల నుంచే లభిస్తుంది. అట్లనే మనం మొక్కలు పెంచకపోతే వర్షాలు కూడా పడవు, దానివల్ల మనకు ఆహారం కూడా మనకు లభించదు. ఈ మొక్కలు నాటకపోవడం వల్ల మనకు భవిష్యత్తులో చాలా అనర్థాలకు దారితీస్తుంది. మొక్కలు పెంచడం వల్ల మనకు స్వచ్ఛమైన గాలి మరియు నీడ, వాటి వల్ల పండ్లు, ఆహారము అన్నీ మనకు ప్రకృతిని లభిస్తాయి. ప్రకృతి ఎప్పుడైతే సమతుల్యత ఉన్నదో అప్పుడే మనిషి యొక్క మనుగడ అనేది జీవనం సాగుతుంది. లేదంటే మనిషి మనుగడ అనేది అంతరించిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనము వాళ్ళ పేరు పుట్టినరోజు కానీ ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు వాళ్ళ పేరు మీద ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించుకోవడం అనేది పిల్లలకు కూడా మనం నేర్పాలి. మనం కూడా అవి పాటించాలి. థ్యాంక్ యూ. So today I talk about the importance of plants. Plants are superheroes. Plants are essential to our lives because plants gives us oxygen we breathe and food we eat and also medicines that we heal us. So plants are very important. Without plants, humans and animals would not survive. Thank you. మొక్కలు పెరిగితే మనకు ఆక్సిజన్ బాగా వస్తుంది, పొల్యూషన్ కాకుండా ఉంటుంది, రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది, మంచి లాభాలు ఉంటాయి మనకి. ఇక ఏమి ఇబ్బందులు కాకుండా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇటువంటి హెల్దీ ఫుడ్స్ వస్తాయి. ఇంకా మెడిసిన్ కూడా అందుతుంది. చెట్లని నాటండి, పరివారాన్ని రక్షించండి. చెట్ల వల్ల మనకి ఆక్సిజన్ వస్తుంది, ఇంకా వర్షాలు కూడా పడతాయి అండ్ మన ఎన్విరాన్మెంట్ కూడా సేఫ్గా ఉంటుంది, నేచర్ కూడా గ్రీనీగా ఉంటుంది. టుడే ఐ యామ్ సేయింగ్ అబౌట్ ప్లాంట్స్. ప్లాంట్స్ గివ్ us shade, plants give us oxygen, plants give us fruits, plants give us vegetables, plants give us wooden furniture, plants give us rains, food and medicine, etc.
చెట్ల వల్ల వర్షాలు, ఫర్నిచర్, ఇంకా గాలి, నీడ, వర్షాలు పడడం వల్ల పంటలు కూడా పెరుగుతాయి. టుడే స్పీకింగ్ ఈజ్ ట్రీస్. చెట్ల వల్ల మనకి వర్షం పడుతుంది, మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు తయారవుతాయి, అండ్ మళ్ళీ మనకి ఫ్రూట్స్ అట్లానే వెజిటేబుల్స్ రకరకాల మెడిసిన్స్ అన్నీ తయారవుతాయి చెట్ల వల్ల. అందరూ చెట్లు నాటండి, అందరూ మీ ఇంట్లో పెంచండి. ప్లాంట్స్ వల్ల మనకి ఫుడ్ వస్తుంది, షాడో. ప్లాంట్స్ వల్ల ఆక్సిజన్ కూడా వస్తుంది, మనం తినే ఫుడ్ కూడా ప్లాంట్స్ దగ్గర నుంచే వస్తుంది, అన్నీ ఇంకా ప్లాంట్స్ దగ్గర నుంచి వస్తుంది. మొక్కలు నాటడం అనేది ఒక కర్తవ్యంగా, వాటిని సంరక్షించడం అనేది ఒక బాధ్యతగా ప్రతి పౌరుడు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకు జీవవాయువు ఆక్సిజన్ని అందిస్తుంది. ఆ రకంగా ప్రతి ఒక్క పౌరుడు ఖచ్చితంగా ఒక మొక్కను నాటాలనే ఒక సంకల్పాన్ని మనం తీసుకుంటేనే రేపు భవిష్యత్తు తరాలు మనుగడ సాగిస్తాయనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఈ సృష్టి మనుగడకు మొక్కలే శరణ్యం. ఆ రకంగా మనము పశుపక్షాదులు, మానవులు, జంతుజాలాలు, అలాగే ప్రతి ఒక్క జీవి కూడా మనుగడ సాగించాలంటే మనము మొక్కలపై ఆధారపడవలసిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇది ఈరోజు వ్యవసాయ ఆధారానికి కానీ లేకుంటే పరిశ్రమలకు కానీ ప్రతి ఒక్క దానికి కూడా మనం మొక్కలపై ఆధారపడే సందర్భం ఉన్నదనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరం కూడా మొక్కల్ని పెంచుదాం, వాటిని బాధ్యతగా పెంచుదాం, మన వృక్షాలుగా తయారు చేద్దాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మొక్కలు పెంచే కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ తెలియజేసే క్రమంలో నిజంగా ఈరోజు మనము ప్రపంచ మనుగడ సాగించాలంటే, ఈ ఎండల తీవ్రత తగ్గాలంటే, వర్షాలు సమృద్ధిగా పడాలంటే, భూ వాతావరణం సమృద్ధిగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కల్ని పెంచే కనీస బాధ్యతను తీసుకోవాలనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మనం ఈ ఒక విషయాన్ని మనం పాఠశాల దశ నుండే చిన్న తరగతుల నుంచే ప్రతి విద్యార్థికి చేరవేసే విధంగా పాఠశాలలో కూడా విస్తృతమైన కార్యక్రమాల ద్వారా ఈ మొక్కల సంరక్షణపై వారికి అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించాలనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. జూన్ నెల మృగశిర కార్తీ అయిపోయినప్పటికీ ఇప్పటికీ ఎండలు విపరీతమైనటువంటి వేడిని సాధారణ ప్రజలు తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఏసీ కూడా ఆ టెంపరేచర్ని అవి కూడా ఇది కానటువంటి పరిస్థితిలో ఉన్నది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా మానవ జాతి మేల్కొని ఏదైతే మనం చెప్తా ఉన్నామో మొక్కలని విరివిరిగా నాటి అటు కాలనీలో కావచ్చు, ఖాళీ ప్రదేశాలలో కావచ్చు, దేవాలయ ప్రాంగణంలో కావచ్చు, పాఠశాలలో కావచ్చు, పబ్లిక్ ప్లేస్లలో కావచ్చు, ఇంటి ఆవరణలో కావచ్చు, కేవలం పూల మొక్కలు, షో చెట్లు మాత్రమే కాకుండా ఏదైతే నేటివ్ ప్లాంట్స్ మనకున్నటువంటి రావి, మర్రి, జువ్వి, వేప, కానుగ, మారేడు ఇట్లా అనేక రకాలైనటువంటి మహావృక్షాలని మనము పబ్లిక్ ప్లేస్లలో నాటి వాటిని సంరక్షించుకొని, సో ఏదైతే మనం ఈ వేడిని తట్టుకునేటటువంటి ఉపాయం టెక్నిక్స్ అంటారు కదా, సో మరి వాటిని మొక్కలు నాటుకోవాలి. సో ఇప్పుడే మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. వర్షాలు మొన్న 1-2 రోజులు వర్షాలు వచ్చి పోయాయి, బట్ అయినప్పటికీ మళ్ళీ ఎండలు విపరీతమైనటువంటి వేడితో కూడుకున్నటువంటి ఎండలు వస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా మనం మన ఇంటి ఆవరణలో కానీ మన యొక్క కార్యాలయ ఆవరణలో కానీ ఇంకుడు గుంతల్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. వాటర్ని కూడా భూమిలోకి ఇంకించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. సో వాటితో పాటుగా ఇంటి మిద్దె మీద మనం కాంక్రీట్ సిమెంట్తో వేసుకున్నటువంటి స్లాబ్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా మనం టెరాస్ గార్డెన్ అనేటటువంటి ఆ టెరాస్ గార్డెన్ని ఏర్పాటు చేసుకుని ఒక టెంపరేచర్ 0.5 degrees టెంపరేచర్ కూడా తేడా ఉంటుంది మన ఇంటి పైన మొక్కలు ఏర్పాటు చేసుకున్నట్లయితే. సో కాబట్టి ప్రజలందరూ మూకుమ్మడిగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మొక్కల్ని విరివిగా నాటి వాటిని సంరక్షించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. వీటితో పాటు చాలా చెట్లను కూడా నరికేస్తూ ఉన్నారు. సో ఎక్కడైనా మొక్కల్ని అనవసరంగా నరికేస్తే వాటిని కూడా ఇది నాకు సంబంధం లేదు, మున్సిపాలిటీ వాళ్ళు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేటటువంటి భావన లేకుండా ఎక్కడ మొక్కలు చెట్లు నరికేస్తున్నట్టు సమాచారం ఉన్నా మన దగ్గరలో ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి, మున్సిపాలిటీకి వాళ్ళకి సమాచారం ఇచ్చి వాటిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ప్రజలను నేను కోరిందంటే, గత 10 సంవత్సరాల నుండి వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తున్నవి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ భూగోళం మీద వృక్ష సంపద నశించిపోవడమే. దానికి కారణం ఏంటంటే మన యొక్క నిత్యావసరాల కోసము వన సంపదని విరివిగా కొట్టడము, అట్లాగనే రైల్వే లైన్ వేసేటప్పుడు కొట్టడము, రోడ్డు నిర్మాణంలో కొట్టడము, వెంచర్స్ తయారు చేయడంలోను,
గృహ నిర్మాణ సమయంలోనూ అనేక రకాలుగా మానవుడు ఈ వన సంపదని విపరీతంగా నరికివేయడం వల్ల మన యొక్క దేశంలో కానీ ప్రపంచంలో కానీ వన సంపద తగ్గిపోయింది. దాదాపు మనకు దేశంలో కానీ ప్రపంచంలో కానీ 33% అడవులు ఉండాలి. కానీ ప్రస్తుతము మన దేశంలో 23% మాత్రమే అడవులు ఉన్నాయి. మన తెలంగాణలో మాత్రం హరితహారం కార్యక్రమం ద్వారా 24% వరకు పెంచగలిగినాము. ఇప్పటికీ ఈ సంవత్సరము విపరీతమైనటువంటి వెంటలు కొట్టడం జరిగింది. దాదాపు 52 డిగ్రీలకు చేరుకుంది కొన్ని ప్రాంతాలు. మన దగ్గర 46 నుంచి 48 డిగ్రీలు చేరినది మన తెలంగాణలో కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించి కనీసము ప్రతి ఒక్కరూ 2 చెట్లు, ఇంట్లో 4 ఉంటే 4, 5 ఉంటే 5 చెట్లు నాటి ఈ యొక్క భూగోళ వాతావరణం తగ్గించడంలో మీరు ప్రముఖ పాత్ర వహిస్తారని కోరుతున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరం కూడా చెట్లు నరకడం చూస్తున్నాము కానీ చెట్లు నాటుతున్నాము, సంరక్షించలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్లని నాటడంతో పాటు దానిని కనీసం 1 సంవత్సరం పాటు నీళ్లు పోసి మేకలిగినా లేకుంటే పశువులు కూడా మేయకుండా సంరక్షించి కాపాడితే మన పర్యావరణం కాపాడిన వాళ్ళమవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చేయ విజ్ఞప్తి ఏంటంటే విధిగా ప్రతి ఒక్కరం కూడా చెట్లు నాటి పర్యావరణ పరిరక్షణలో మనందరం భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనము ఆహారం లేకుండా వారం రోజులు బతాము, నీళ్ళు లేకుండా 4 రోజులు బతాము, కానీ గాలి లేకుండా ఒక 5 నిమిషాలు కూడా బతకలేము. అలాంటి గాలినిచ్చే ఈ చెట్టుని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. ఈ చెట్టే సకల జీవుల కోటికి ప్రాణాధారము. చెట్టు లేనిదే మనకు ప్రాణం లేదు. ఆ చెట్టు ఇచ్చే గాలే మనకు ప్రాణం. కాబట్టి అలాంటి ప్రాణదాత అయినటువంటి ఈ వృక్షాన్ని సంరక్షించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా నాకంటూ ఈ లోకంలో ఒక చెట్టు ఉండాలి అనే నినాదంతో అమ్మ పేరు మీద ఒక చెట్టు, నీ పేరు మీద ఒక చెట్టు, ఇంట్లో పిల్లల పేరు మీద, భార్య పేరు మీద ప్రతి ఒక్కరు విధిగా చెట్టు నాటి ఈ భూగోళాన్ని పర్యావరణాన్ని సంరక్షిస్తూ భూగోళ వాతావరణాన్ని తగ్గించడంలో మీ వంతు పాత్ర వహిస్తారని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క చెట్ల విషయానికి వస్తే చాలా వరకు కూడా ప్లాట్ల కొరకు తన అవసరం నిమిత్తము చెట్లంతా నరికి ఈ యొక్క అశుభ్రత పాలు చేస్తూ ఉన్నారు ఈ దేశాన్ని. అదే రకంగా చెట్లు లేకపోతే మనిషికి ఎంత ఇబ్బందో కూడా మళ్ళీ దాన్ని వృద్ధి చేయకుండా నరికేయడమే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. రోడ్ల కొరకు నరకడం, ప్లాట్ల కొరకు నరకడం, తన అవసరాల కొరకు కూడా చెట్లను నరికేసి చెట్లు లేకుండా చేస్తూ ఉన్నారు. చెట్ల నుంచి వచ్చినటువంటి వాయువుని మనం పీల్చుకొని మనం ఉచ్ఛ్వాస నిశ్వాస జరుపుతూ ఉన్నాం. అలాంటిది వదిలిపెట్టేసి వాళ్ళ తన అవసరం నిమిత్తము ప్రతి ఒక్కరు కూడా చెట్లు నరకడం చేస్తూ ఉన్నారు. కాబట్టి అది మానేసుకొని చెట్లని పెంచి పర్యావరణం కాపాడవలసిన బాధ్యత మన అందరికీ కూడా ఉన్నది. చెట్లను పెంచడం అనేది మనం ఒక బాధ్యతగా, ఒక కర్తవ్యంగా, ఒక ఇంటిలో మనకు ఒక బాధ్యతగా నెరవేర్చుకొని మనం గుర్తింపుగా కూడా మన సంతానం కలిగినప్పుడు ఒక శుభకార్యం చేసినప్పుడు ఒక చెట్టును నాటితే ఆ చెట్టు పెద్ద వృక్షమై మనకు గాలి నీడ ఇస్తూ ఉంటుంది. వర్షంలో పోయినప్పుడు కూడా ఎక్కడో అక్కడ చెట్టు కిందనే నిలబడి మనము నీడని కానీ తర్వాత వాన నుంచి కానీ నివారణ పొందుతూ ఉంటాం. అటువంటిది మర్చి ఈ చెట్లను నరికేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే చెట్లను నరకవద్దు, ఉన్న చెట్లను కాపాడుకుంటూ కొత్త చెట్లను పెంచి మన యొక్క రాష్ట్రాన్ని, దేశాన్ని, ఈ పర్యావరణం కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నదని మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ వర్షాకాలం మొదలయ్యింది, కానీ మరి వాతావరణ శాస్త్రవేత్తలు ఈరోజు ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురిసేటటువంటి అవకాశం లేదు అని చెప్తా ఉన్నారు. మరి ఈ యొక్క వర్షాలు సక్రమంగా కురవాలంటే అంటే ఈ యొక్క చెట్లు మనకు రక్షించబడాలనంటే అంటే చెట్లు ఎండిపోకుండా మరి చెట్ల యొక్క సంఖ్య, అడవుల యొక్క శాతం పెరగాలనంటే సమృద్ధిగా వర్షం కురవాలి. మరి ఆ వర్షాన్ని కురిపించేటటువంటి శక్తి కూడా ఆ చెట్లకే ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క పర్యావరణం సమతుల్యంలో ఉండాలనంటే మరి కనీసం మొత్తం భూభాగంలో, ఇది ప్రపంచం కావచ్చు, దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, కనీసం 33% భూభాగంలో ఇవాళ మనకు చెట్లు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దురదృష్టం ఇవాళ మన రాష్ట్రంలో ఈ మధ్య అటవీ శాఖ వాళ్ళు ఇచ్చిన గణాంకాల ప్రకారం 24% మాత్రమే ఇవాళ ఈ యొక్క వృక్ష సంపద ఉన్నది. కాబట్టి దీన్ని ఇంకా చాలా అంటే ఇంకొక 10% పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తద్వారా ఈ పర్యావరణ సమతుల్యం అనేది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ చెట్టుని నాటాలి, చెట్లు విరివిగా నాటాలి. అవకాశం ఉన్నటువంటి చోట నాటినంత మాత్రాన సరిపోదు,
ఆ నాటినటువంటి మొక్కలను సంరక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ నీటి కొరత ఏర్పడుతుంది కాబట్టి మనం తక్కువ నీటితో ఎక్కువ మొక్కల్ని, ఎక్కువ చెట్లను పెంచేటటువంటి ఆ యొక్క విధానాలను అవలంబించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సమాజంలో ఉన్న వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు దీన్ని చాలా ప్రాధాన్యత అంశంగా తీసుకొని మరి ఈ యొక్క వృక్షాలని చెట్లను పెంచేటటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చెట్ల వల్ల మనకు అనేక రకాల ఉపయోగాలు, ప్రయోజనాలు ఉన్నాయి. ఇవాళ ఈడ ఒక చెట్టు ఉంటే ఈ సంవత్సరం 45-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదైనాయి మన ఎండాకాలంలో మే నెలలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీడకొచ్చి ఉండడానికి చెట్లతోటి కన్న తల్లి కంటే ఇంకా ఎక్కువ కూడా చెట్లు పనిచేస్తాయి. అదే ఇవాళ మేడి చెట్టు ఉంది, రాగి చెట్టు ఉంది, జువి చెట్టు ఉంది. దాని పాలు తీసి కనుక గడ్డలు అయినప్పుడు పెడితే గడ్డలు హాస్పిటల్ పోకుండా గడ్డలు పోతాయి. ముళ్ళు ఇరిగితే కొంచెం గేలికి ముళ్ళు కాడ పెడితే ముళ్ళు బయటకు వచ్చేస్తుంది. ఇలాంటి మొక్కల వల్ల అన్ని మందులలో కూడా మన వనమూలికలు అనేవి కలుస్తాయి, మొక్కలు అనేవి కలుస్తాయి. కాబట్టి మళ్ళీ గాలి, ఆక్సిజన్ ఇవన్నీ కూడా మంచిగా వస్తాయి, వర్షాలు పడతాయి. కాబట్టి మొక్కల్ని కాపాడుకోవాలి, మొక్కల్ని పెంచుకోవాలి, మొక్కల్ని పెట్టుకోవాలని చెప్పి కూడా ప్రజలందరికీ నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు సందర్భంగా కావచ్చు, తర్వాత పెళ్లి రోజు సందర్భంగా కావచ్చు, తర్వాత తద్దినాల సందర్భంగా కావచ్చు, దినాల సందర్భంగా కావచ్చు, చనిపోయిన రోజు కావచ్చు, ఏ రోజైనా ఆ సందర్భంగా దావతులు చేసుకొని తిని ఖర్చు పెడుతోనికి పెట్టకుండా మొక్కలు పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అందరికీ నమస్కారం. రాబోయేది వర్షాకాలం కాబట్టి పర్యావరణాన్ని మనం అందరం కాపాడుకోవాలి. ఇందులో భాగంగా మనం ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మొక్కలు నాటి, మొక్క మనకు ఆక్సిజన్ ఇస్తుంది, ప్రాణవాయువుని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా పర్యావరణంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి, తర్వాత రోడ్ల వెంబడి వివిధ ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరు మొక్క నాటాలని చెప్పి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రోడ్లు విస్తరణలో భాగంగా రైతులైతేంది, కాంట్రాక్టర్లు అయితేంది, పెద్ద పెద్ద చెట్లను ఎక్కడికక్కడ కొట్టి అమ్ముకుంటున్నారు. కానీ ఆ చెట్లు కొట్టిన ప్లేస్లో మరొక ప్లేస్లో కూడా చెట్లని నాటకపోవడం వల్ల మానవాళికి భవిష్యత్తులో ఆక్సిజన్ కరువయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చెట్లు తగ్గిపోతున్నాయి. చెట్ల యొక్క పర్యావరణం అంతరించిపోతుండడం వల్ల ఆక్సిజన్ ఇబ్బంది అవుతుంది. ఓజోన్ పొర కూడా వేడెక్కడం వల్ల మానవాళికి ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి పర్యావరణం బాగుపడాలన్నా, ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి, జంతువులు, పక్షులు, క్రిమి కీటకాలు ఏది జీవించాలన్నా ఆక్సిజన్ అవసరం. కాబట్టి చెట్లను బాధ్యతగా ప్రతి ఒక్కరూ, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి పర్యావరణాన్ని కాపాడాలంటే చెట్లను నాటాల్సిన బాధ్యత ఉంది. ఆ చెట్ల ద్వారానే మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుంది. కాబట్టి ఆ ఆక్సిజన్ ద్వారానే ఈ జీవరాశులు కానీ మనుషులు కానీ జీవిస్తారు. కాబట్టి చెట్లు అనేది చాలా ముఖ్యమైన, చెట్లని కంపల్సరిగా పెట్టాలి. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు కూడా అందరూ ముందుకొచ్చి చెట్లను నాటడం ద్వారా పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. పర్యావరణాన్ని రక్షిస్తేనే మన జనరేషన్, మానవాళికి, భవిష్యత్తు తరాలకు మనం స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించాలంటే చెట్లు పెట్టాల్సిన అవసరం ఎంతో ఉందని కూడా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.